ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ అంటారు. సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్. ఓకేనా? ఏక ఓటు బదిలీ పద్ధతి. మీరు ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఎవరి ఓట్లని ఎవరికి బదిలీ చేస్తారు. మీరు ప్రశ్నించుకోవాల్సిందండి, ఎవరి ఓట్లని ఎవరికి బదిలీ చేస్తారు. ఒకటి. రెండు, ఏ ఓట్లను బదిలీ చేస్తారు. ఓట్లను బదిలీ చేస్తారంటే ఓట్లు బదిలీ చేస్తారని కాదు, ఎవరి ఓట్లను బదిలీ చేస్తారు, ఎవరికి బదిలీ చేస్తారు, ఏ ఓటును బదిలీ చేస్తారు. ఈ మూడు ప్రశ్నలు వేసుకుంటే మనకు దీనిపైన చాలా క్లారిటీ వస్తుంది. ఎవరి ఓట్లను బదిలీ చేస్తారంటే సపోజ్ ఏబిసి ఇలా పోటీ చేస్తున్నారు. ఇందులో సి అనే క్యాండిడేట్కు ప్రాధాన్యత ఓట్లలో తక్కువ ఓట్లు వచ్చినాయి. ఈ తక్కువ ఓట్లు వచ్చినప్పుడు ఇతన్ని పోటీ నుంచి తొలగిస్తారు. తొలగింపు పద్ధతి. తొలగించేటప్పుడు ఏం చేస్తారు? మీకు డైరెక్ట్గా జరిగిన అంశం చెప్తారు. 1969లో రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి. వివి గిరి పోటీ చేసినాడు, నీలం సంజయ్ రెడ్డి పోటీ చేసినాడు, సిడి దేశ్ముఖ్ పోటీ చేసినాడు. ఈ ముగ్గురు పోటీ చేసినప్పుడు మొదటి ప్రాధాన్యత ఓటు, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు ఎలా వచ్చినది? వివి గిరి 44.3% ఓట్లు వచ్చినవి. ఎన్ఎస్ఆర్కు 42.2% వచ్చింది. మిగిలిన ఓట్లన్నీ 13.5%. ఎవరికి వచ్చినాయి ఓట్లు? సిడి దేశ్ముఖ్. ఓకే, ఇక డైరెక్ట్గా మీకు పర్ఫెక్ట్ లైవ్ ఎగ్జాంపుల్, మిగతా ఆ ఉదాహరణ ఈ ఉదాహరణ చెప్పి మళ్ళీ దానికి వర్తింపజేసి మీకు డైరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తే నాకు అనిపిస్తుంది. ఇది జరిగిన వాస్తవం కాబట్టి దీన్ని ఇప్పుడు ఎవరు గెలుపొందినట్టు ప్రకటించాలి? ప్రకటించాలి. నేను ఒక దగ్గర నుంచి చెప్తూనే ఉన్నాను, వివి గిరి గెలుపుతాడు. ఎంత గెలుస్తాడు? పక్కకు రాసిపెట్టినాను. ఎంత శాతం కావాలి మీరుంటే ప్రకటించద్దు. మన ఉద్దేశంలో భారత రాష్ట్రపతి ఎన్నికైనా ప్రకటించాలంటే ఎంత శాతం కావాలి? 50%. కోటాగా 50% ప్లస్. 50% ప్లస్ ఇందులో ఎవరికి వచ్చింది? ఎవరికి రాదు. కాబట్టి ఎవరిని గెలుపొందినట్టుగా ప్రకటించేందుకు అవకాశం లేదు. ఇవన్నీ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే మొదటి ప్రాధాన్యత ఓట్లు ఈ రకంగా వచ్చినాయి. మొదటి ప్రాధాన్యత. ఇప్పుడు పోటీలో చివరి ఉన్న అభ్యర్థి ఎవరు? ఇతన్ని ఏం చేస్తారంటే ఎలిమినేషన్ ప్రాసెస్ కింద రాసిన తొలగింపు పద్ధతి. ఇతని పోటీ నుంచి తొలగిస్తారు. తొలగించేటప్పుడు ఇతనికి సంబంధించిన రెండవ ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వేసి ఉంటారో ఆ ఓట్లని మొదటిలో ఉండేటటువంటి 1, 2 ఫస్ట్ పోటీ ఎవరి మధ్యనైతే జరుగుతుందో అంటే పోటీలో టాప్లో ఉండేటటువంటి ఇద్దరికి ఇతని రెండవ ప్రాధాన్యత ఓట్లని బదిలీ చేస్తారు. పక్కన వినండి, రెండవ ప్రాధాన్యత అంటున్నాను. ఆ పదాన్ని నింపాలి. వాస్తవానికి 13.5% మంది ఇతనికి ఏ ప్రాధాన్యత ఓట్లు? మొదటి ప్రాధాన్యత. ఈ ఓట్లను బదిలీ చేసాం. ఈయనకు లేదు, నాకు, నీకు ఎవరికి లేదు. ఈ ఓట్లను బదిలీ చేశారు. 13.5% ఓట్లని ఇతనికి మొదటి ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఓట్లని వీటిని బదిలీ చేయాలి. ఎన్నికల కమిషన్కు లేదు, అతనికి కూడా లేదు. ఇప్పుడు మీరు ఆలోచన చేయాల్సిందంటే మరి ఏ ఓట్లను బదిలీ చేస్తారంటే ఈ 13.5% మంది సపోజ్
ఇప్పుడు ఇక రాసిన ఓట్లన్నీ కూడా సి అంటే ఎవరు ఇక్కడ మొదటి ప్రాధాన్యత ఇచ్చినారు. ఇలా మొదటి ప్రాధాన్యత ఇచ్చిన ఓట్లు ఎంతమంది వీళ్ళు 13.5. ఈ 13.5% కూడా మొత్తం కూడా మొదటి ప్రాధాన్యత సీడీ చేసుకుంటూ ఇచ్చినారు. రెండవ ప్రాధాన్యత ఎవరికి ఇస్తారు? పోటీలో 800 మంది ఉన్నారని ఆలోచిస్తున్నారు. ఇద్దరే ఉన్నారు. ఎవరెవరు? దేవిగిరి, ఇద్దరే ఉన్నారు. మీరు ఎవరికో ఇద్దామని చూడకండి, ఉన్నది ఇద్దరే. ఎవరెవరు? దేవిగిరి, నిరంజన్ రెడ్డి. వారికేం ప్రాధాన్యత ఇక్కడ చూస్తే కూడా మీకు అర్థమైంది. ఒకటి రెండవ ప్రాధాన్యత బి అనే క్యాండిడేట్ 2 ఇచ్చినారు. ముగ్గురు రెండవ ప్రాధాన్యత ఎవరికి ఇచ్చినారు? దేవిగిరికి ముగ్గురు రెండవ ప్రాధాన్యతలు ఇచ్చినారు. నిరంజన్ రెడ్డికి 2 రెండవ ప్రాధాన్యత ఇచ్చారు. ఆ ఓట్లని బదిలీ చేస్తారు. అర్థమైందిగా? ఈ 1 ఓట్లు 1 నెంబర్ ఎవరికి ఇచ్చినారు? సీడీ చేసినాయి. అవి బదిలీ చేయరు. అవి ఇవి 13.5. రెండవ నంబరు రెండవ ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వేసినారో ఆ ఓట్లనే బదిలీ చేస్తారు. వేసిన ఓట్లవి. ఇప్పుడు ఇక్కడ ఒక 6-7 ఓట్లు చూసినారు. ఇవి మీకు ఏమర్థమవుతున్నవి? ప్రాధాన్యతలు సార్. ఓటేసేటప్పుడు ఓటేసే ప్రతి వ్యక్తి కూడా అందరికి ఓటేస్తున్నాడా? ఒక్కడికే ఓటేస్తున్నాడా? అందరికి ఓటు వేసేటప్పుడు అంటే జనరల్గా దేన్ని బట్టి ఓటేస్తున్నాడు? ప్రాధాన్యత, ప్రిఫరెన్స్. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఓట్లు మొత్తం కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్, మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇచ్చినారు? సి క్యాండిడేట్కి ఇచ్చినారు. సి క్యాండిడేట్కి ఇచ్చిన తర్వాత మొదటి ప్రాధాన్యత. రెండవ ప్రాధాన్యత ఎవరికి వేస్తారు? ఏ కానీ బి కానీ. ఏకు రెండవ ప్రాధాన్యత ఇచ్చిన ఓట్లు మొత్తం ఏ క్యాండిడేట్కు, బికి రెండవ ప్రాధాన్యత ఇచ్చిన ఓట్లు మొత్తం బి క్యాండిడేట్కు బదిలీ చేస్తారు. వేసిన ఓట్లు బి. లేదా ఎలాగో చూస్తున్నాం. సాధారణ ఎన్నికల్లో ఎవరికి ఒకరికి ఓటేది, అందరికి ఓటేస్తే ఓటు మురిగిపోతుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు, రెండో ఎంతమంది ఓటు చేస్తే అంతమందికి ప్రాధాన్యతలో ఓట్ల ప్రకారం వేస్తారు. వేసినప్పుడు మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరికైతే ఎక్కువ ఉంటాయో, ఇప్పుడు ఈ 44.3% మంది ఈ 1వ నెంబరు ఈయనకి ఇచ్చినటువంటి వారు, 42% మంది నిరంజన్ రెడ్డికి వేసినారు మొదటి ప్రాధాన్యతలో, 13.5% మంది సీడీ దేశ్ముఖ్ చేసినారు. ఇప్పుడు ఇందులో పోటీ ఎవరి మధ్యన జరుగుతుంది? ఇందులో కోటాకు దగ్గరగా లేని వ్యక్తి, గెలవటానికి అవకాశం లేని వ్యక్తి ఎవరు? సీడీ దేశ్ముఖ్. ఇతన్ని ఏం చేస్తాము? పోటీ నుంచి తొలగించేటప్పుడు ఏం చేస్తామంటే, ఇందులో వీళ్ళిద్దరిలో ఎవరికి కూడా కోటా రాలేదు కాబట్టి ఈ ఓట్లని పక్కకు పెడతాం, ఈ ఓట్లన్నీ తీసుకుంటాం. తీసుకొని 13.5% మంది మొదటి ప్రాధాన్యత ఓట్లు సీడీ దేశ్ముఖ్ చేసినారు. ఆ ఓట్లని ఒక దగ్గర పెట్టి అందులో నెంబర్ 2 అంటే రెండవ ప్రాధాన్యత ఎవరికి వేస్తే వాళ్ళకి ఆ ఓట్లు ఇచ్చేస్తారు, బదిలీ చేస్తారు. రెండో నెంబరు ఎవరికి వేస్తే, రెండో నెంబరు ఒకవేళ కొంతమంది వివిగిరికి వేస్తారు, మరి కొంతమంది నిరంజన్ రెడ్డి. అది రెండవ ప్రాధాన్యత. 2 అంటే రెండవ ప్రాధాన్యత. ఆ రెండవ ప్రాధాన్యత ఓట్లని వీళ్లకు బదిలీ చేస్తారు. ఆ రెండవ ప్రాధాన్యత కూడా ఎవరు వేసిన రెండవ ప్రాధాన్యత? ఈ 13.5% మంది మొదటి ప్రాధాన్యత ఎవరికి వేసినారు? సీడీ దేశ్ముఖ్ వేసిన తర్వాత రెండవ ప్రాధాన్యత ఎవరికి వేసినారు? వివిగిరి కానీ నిరంజన్. ఆ రెండవ ప్రాధాన్యత ఓట్లని మాత్రమే బదిలీ చేస్తారు. మీ బ్యాలెట్ పేపర్ తీసుకొని 13.5% మంది ఈయనకు ఓట్లు వేసినటువంటి వాళ్ళ ఓట్లని ఒక బాక్సులో వేసేసి వాటిని తర్వాత షార్ట్ అవుట్ చేస్తారు. షార్ట్ అవుట్ చేసేటప్పుడు ఈ 2
బి అంటే నీలం సంజయ్ రెడ్డి, అతని బాక్సులు వేస్తాం. తర్వాత ఏ వివి గిరి అతని బాక్సులు, అట్లా ఆ ఓట్లు రెండింటి పంచి పెడతాం. పంచినప్పుడు అంటే మీకు వేసిన ప్రాధాన్యతను ఇక కొంతగా దీంట్లో ఈ రెండవ ప్రాధాన్యత ఓట్లలో ఇతనికి 7.2% ఓట్లు వచ్చినవి, ఇతనికి 6.3% ఓట్లు వచ్చింది. ఇప్పుడు ఎందుకంటే ఈ మొత్తం కలిసి ఎంత అవుతుంది? 13.5% ఎవరికి మొదటి ప్రాధాన్యత ఇచ్చినారు? వాళ్ళు రెండవ ప్రాధాన్యతకు వచ్చేసరికి చీలిపోయినారు. చీలిపోయి 7.2% మంది ఏమో వివి గిరికి వేసినారు. రెండవ ప్రాధాన్యత నీలం సంజయ్ రెడ్డికి ఎంతమంది వేసినారు? 6.3%. కాబట్టి ఇప్పుడు ఇవి టోటల్ చేస్తే ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్ టు 41.5% మంది, సారీ 51.5%, ఇక్కడ 48.5%. సో ఇప్పుడు కోట ఎంత కావాలి? 50%. కాబట్టి ఎవరు గెలుస్తారు? ఏ ప్రాధాన్యత ఓట్లతోని? రెండవ ప్రాధాన్యత ఓట్లతోనా మొదటి ప్రాధాన్యత? ఎవరి ఓట్లను బదిలీ చేస్తే? సో భారతదేశంలో ఒకే ఒక్కసారి ఇలా జరిగింది. అది 1969లో వివి గిరికి నీలం సంజయ్ రెడ్డి మధ్యన పోటీ జరిగేటప్పుడు టీడీ దేశ్ముఖ్ యొక్క రెండవ ప్రాధాన్యత ఓట్లని బదిలీ చేయడం ద్వారా వివి గిరి గెలుపొందడం జరిగింది. మన దేశంలో ఒరిజినల్గా అంటే వాస్తవంగా జరిగినటువంటి అంశం. రెండవ లెక్కింపు ద్వారా రాష్ట్రపతిగా ఎన్నికైన ఏకైక రాష్ట్రపతి వివి గిరి. ఎవ్వరు కూడా రెండవ లెక్కింపుకు వెళ్ళలేదు. మిగతా రాష్ట్రపతులందరూ కూడా మొదటి లెక్కింపులను గెలుపొందినారు. తర్వాత నీలం సంజయ్ రెడ్డి 1977లో అసలు ఎన్నిక లేకుండానే అంటే ఎన్నికలు జరగకుండానే ఏకగ్రీవంగా ఎన్నిక అవడం జరిగింది. ఇది 69 పరిస్థితి నుంచి. ఓకేనా? అదంతా తగ్గలేదా? రాష్ట్రపతి ఏ పద్ధతిలో ఎన్నుకోబడతారు? నైతిక ప్రాతినిధ్య పద్ధతిలో వచ్చే అంశాలు ప్రాధాన్యత ఓటు అంటే అందరికీ ఓటు వేయాలి సార్. పోటీ చేసినటువంటి అభ్యర్థులకు ఓటు వేయాలి. ప్రాధాన్యత ఓటు వేసే ప్రతి వ్యక్తి కూడా పోటీ చేసిన అభ్యర్థులందరికీ ఓటు వేస్తారు. కానీ వేసేటప్పుడు ఎలా వేయాలి? ప్రిఫరెన్స్ని బట్టి ప్రాధాన్యతను అనుసరించి బాగా నచ్చిన వ్యక్తికి మొదటి ప్రాధాన్యత, కాస్త తక్కువ నచ్చిన అభ్యర్థికి రెండవ ప్రాధాన్యత, ఇంకాస్త తక్కువ నచ్చిన అభ్యర్థికి మూడవ ప్రాధాన్యత ఓటు. ఇలా వేసినప్పుడు 3-4 ఉంటేనే కోటా రాదు. ఇద్దరే ఉంటే కోటా రాదు. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే కోటా అనగా మోర్ దాన్ 50%. కోటా రాకపోతే రెండవ ప్రాధాన్యత ఓట్లని బదిలీ చేస్తారు. ఏ ఓటును బదిలీ చేస్తాం? రెండవ ప్రాధాన్యత. ఒక్కటి చేస్తారు. రెండవ ప్రాధాన్యత. ఏ ప్రాధాన్యతను బదిలీ చేయకూడదు? మొదటి ప్రాధాన్యత. ఈ మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరికైతే వేస్తారో వాళ్ళు ఈ 13.5% మంది రెండవ ప్రాధాన్యతని వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి వేస్తారు. ఆ వేసిన ఓట్లు ఎవరైతున్నారో వేసిన ఓట్లే, వీళ్ళు వేసిన ఓట్లే మొదటి ప్రాధాన్యత ఇతనికి ఇచ్చి రెండవ ప్రాధాన్యత నీలం సంజయ్ రెడ్డి కానీ వివి గిరి కానీ వేసిన ఓట్లని వాళ్ళకు బదిలీ చేస్తారు. ఆ బదిలీ చేసినప్పుడు ఓటా పూర్తయినటువంటి వ్యక్తి గెలుపొందినట్టుగా ప్రకటిస్తాము. భారతదేశంలో 1969లో జాకీర్ హుస్సేన్ చనిపోయిన తర్వాత భారత రాష్ట్రపతికి పదవికి జరిగిన ఎన్నికల్లో వీరిద్దరూ పోటీ చేస్తున్నారు. ఆ టైంలో ఈ సమస్య రావడం జరిగింది. ఎప్పుడు కూడా ఇలా జరగదు. రావడానికి కారణం కూడా ఏంటంటే ఇందిరాగాంధీ. యాక్చువల్గా నీలం సంజయ్ రెడ్డి తిరుగులేని మెజార్టీతో ఎన్నిక కావాలి. తిరుగులేని మెజార్టీతో నీలం సంజయ్ రెడ్డి ఎన్నిక కావాలి భారత రాష్ట్రపతి పదవికి. కానీ ఓడిపోయింది. కారణం ఏమిటి అంటే నీలం సంజయ్ రెడ్డి యాక్చువల్గా ఆ టైంలో కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో రాష్ట్రాలలో కూడా మంచి మెజారిటీ ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే పోటీ చేసినాడు. కానీ ఆయన ఓడిపోయాడు. ఎందుకని అంటే ఈయన నీలం సంజయ్ రెడ్డి, మొరార్జీ దేశాయ్, ఎస్కే పాటిల్, అతుల్య ఘోష్ ఇలాంటి వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో మహామౌలు. వీళ్ళు డైరెక్ట్గా నెహ్రూతోనే సాన్నిధ్యం కలిగినటువంటి వాళ్ళు.
వీళ్ళు సీనియర్స్, కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్స్, వీళ్ళెవరూ కూడా ఇందిరాగాంధీని లెక్క చేసే స్థితిలో లేరు. ఈమె మామూలు అన్నప్పుడు మామూలు నువ్వెంత బచ్చి అంటున్నారు. అసలు ఇందిరాగాంధీని కూడా చిన్న చూపు చూసినప్పుడు ఈ నీలం సంజయ్ రెడ్డి రాష్ట్రపతి అయితే ఈ సీనియర్స్ అంతా కలిసి ఎప్పుడు నాకు కళ్ళొప్పి తీసుకొస్తారన్న ఉద్దేశంతో ఏం చెప్పింది, నీలం సంజయ్ రెడ్డి అటు పక్కన కూర్చున్నాడు, ఇందిరాగాంధీ ఇటు పక్కన కూర్చుంది. పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరుగుతుంది. మొత్తం టోటల్గా పార్లమెంట్ సభ్యులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా కూర్చున్నారు. ఇందిరాగాంధీ మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడారు, ఫస్ట్ అభ్యర్థిని చెప్పుకున్నాను, నేను మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్రపతి పదవి పోటీ, మీరంతా నాకు ఓట్ వేయాలని కూర్చున్నాను. ఇందిరాగాంధీ ఎన్నికల్లో మనం కాంగ్రెస్ పార్టీ అన్నీ చెప్పి మీరందరూ కూడా మీ ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేసుకోండి అని చెప్పి, మీ ఆత్మ ప్రబోధానుసారం ఓటే అంటే ఇది ఓటు ఏంటన్నట్టే కదా డైరెక్ట్ చెప్పింది. దాంతో కాంగ్రెస్ పార్టీలో యాక్చువల్గా నీలం సంజయ్ రెడ్డిని ప్రతిపక్షాలు నిలబెట్టింది రాష్ట్రపతిగా. ప్రతిపక్షాల చేత నిలబెట్టబడినటువంటి వివి గిరేమో గెలిచిండు, కాంగ్రెస్ పార్టీ చేత నిలబెట్టబడినటువంటి సంజయ్ ఓడిపోయాడు. కారణం ఏంటంటే ఇందిరాగాంధీ ఆత్మ ప్రబోధానుసారం అనే పదం ఉపయోగించింది. అంటే నీకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకోండి అని చెప్పింది. నీకు నచ్చిన వాళ్ళకి ఓటేస్తే నేను వేయొద్దనంటే కదా స్టేజ్ మీద కూర్చోబెట్టి చెప్పిన. సో అందువలన అప్పుడు ఈ సమస్య వచ్చింది, కానీ యాక్చువల్గా అలాంటి సమస్య వచ్చేటటువంటిది కాదు. సో మీరు భారత రాష్ట్రపతిని ఎన్నుకునేటప్పుడు వినియోగించేటటువంటి పద్ధతి నైష్పత్తిగా ప్రార్థించే పద్ధతి. ఈ పద్ధతి ప్రకారం అంటే రాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రపతిని ఎన్నుకునేటటువంటి పద్ధతి ఏ దేశంలో ఉండేది, ఐర్లాండ్లో ఉండేది. అదే పద్ధతిని భారతదేశం కూడా స్వీకరించలేదు. అయితే మనం ఈ ఎలక్టరల్ కాలేజీలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారని చెప్పుకుంటున్నాం. ఎమ్మెల్యేలు నామినేటెడ్ సార్, నామినేటెడ్ పర్సన్స్ నామినేటెడా ఎలక్టెడ్ పద్ధతిలో ఎన్నికైనా సార్ లోక్సభలో ఎన్నికైనా రాష్ట్ర శాసన రాజ్యసభ, లోక్సభ, విధానసభ, దాంతోపాటు ఢిల్లీ పాండిచేరికి ఢిల్లీ పాండిచేరి ఎవరెవరు ఓటర్లు ఉంటారు దీంట్లో, లోక్సభ, రాజ్యసభ, ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అంటే ఇక్కడ మనకు మళ్ళా నామినేటెడ్ మొత్తం తెలివిందా లేదా మీకు డైరెక్ట్గా ఎమ్మెల్యేల యొక్క ఓటును కానీ ఎంపీ ఓటును కానీ డైరెక్ట్గా లెక్కించరు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసినటువంటి ఓట్లని డైరెక్ట్గా లెక్కించరు. వాటికి విలువ కడతారు, విలువ కట్టి లెక్కిస్తారు. విలువ కట్టిన దాన్ని బట్టే లెక్కిస్తారు. మీరు అనొచ్చు విలువ కట్టడం ఏంటి అంటే విలువ కట్టాల్సి ఉంటుంది. 1.5 ఒక ఎమ్మెల్యే నియోజకవర్గం సపోజ్ 1,00,000 నుంచి 2 లక్షల ఓట్లు ఉంటాయి ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో. ఓకేనా, ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉండేటటువంటి ఓట్ల సంఖ్య ఇలా ఉంటుంది. ఇలాంటి ఎమ్మెల్యే సీట్లు 7 స్థానాలు కలిస్తే ఒక ఎంపీ స్థానం అవుతుంది. 7 ఎమ్మెల్యే సీట్లు కలిస్తే ఒక ఎంపీ స్థానం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో 42 మంది లోక్సభ సభ్యులు ఎన్నుకోబడుతుంది. 42 ఇంటూ 7 ఇస్తేనే 294 ఎమ్మెల్యే సీట్లు వస్తాయి. అంటే ఒక్కొక్క ఎంపీ నియోజకవర్గంలో ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఉంటుంది? 7 ఎమ్మెల్యే సీట్లు అంటే దీని ప్రకారం లెక్క చూస్తే కనీసం 13 లక్షల నుండి 15 లక్షల మంది ఓటర్ల చేత ఎన్నుకోబడేవాడు ఎంపీ. 1,00,000 2 లక్షల మధ్య ఎన్నుకోబడేటటువంటి వాడు ఎమ్మెల్యే. వీరిద్దరి ఓటుకు ఒకే విలువ కడతామా? సమస్య వేరే ఏం లేదు. చెప్తే చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన ఏం లేదు, చాలా సింపుల్ అని చెప్తున్నాను. 10-15 లక్షల మంది ఓటర్ల చేత ఎన్నుకోబడేటటువంటి ఎంపీకి 1,00,000 మందికి ప్రాతినిధ్యం వహించేటటువంటి ఎమ్మెల్యే ఓటుకు ఒకే రకమైన విలువ కడతామంటే లేదు. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తామంటే
వీటి యొక్క ఓటు విలువను తీసుకుంటాం. ఎమ్మెల్యే ఓటు విలువ ఈజ్ ఈక్వల్ టు రాష్ట్ర జనాభాపై ఎన్నికైన ఎమ్మెల్యేల సంఖ్య ఇంటూ 1000. ఇది వేసేటటువంటి పద్ధతి. ఆ రాష్ట్ర జనాభాపై ఎమ్మెల్యేల సంఖ్య ఇంటూ 1000. ఇక నువ్వు ఏ రాష్ట్రాన్ని తీసుకోదలుచుకుని ఇలాగే తీసుకోవాలి. ఇష్టం ఏ రాష్ట్రానికి సంబంధించిన అంశం తీసుకున్నా కూడా ఇదే పద్ధతిలో తీసుకోవాల్సి ఉంటుంది. ఏపీ అనుకో, ఏపీ ఎమ్మెల్యే ఓటు విలువ ఎన్నుకోలు ఏపీ రాష్ట్ర జనాభాపై ఏపీ ఎన్నికైన ఎమ్మెల్యేల సంఖ్య ఇంటూ 1000. యూపీ తీసుకోదలుచుకుంటే యూపీ ఎమ్మెల్యే ఓటు విలువ ఎన్నుకోలు యూపీ జనాభాపై యూపీ ఎమ్మెల్యేల సంఖ్య ఇంటూ 1000. నాగాలాండ్ ఎమ్మెల్యే ఓటు విలువ ఎన్నుకుంటూ నాగాలాండ్ జనాభాపై నాగాలాండ్ ఎన్నికైన ఎమ్మెల్యేల సంఖ్య. ఇదే ఉంటుంది, ఇదే సూత్రం, ఎవరికైనా ఇదే సూత్రం. ఈ సూత్ర ప్రకారం చేస్తారు. ఈ సూత్ర ప్రకారం చేసేటప్పుడు రాష్ట్ర జనాభా అంటున్నాం. రాష్ట్ర జనాభా అంటే కూడా ఒకటి ఉంది. ఆ జనాభా 1971 జనాభా. ఇప్పటి జనాభా కాదు. ఆ జనాభా తీసుకుంటప్పుడు ఏ జనాభా తీసుకుంటాం? 1971 జనాభా. ఎందుకు 1971 జనాభా తీసుకుంటామంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్న లోక్సభ సభ్యుల సంఖ్య కానీ రాష్ట్రాల ఎమ్మెల్యేల సంఖ్య కానీ 1971 జనాభా లెక్కల ఆధారంగా 1973లో 31వ రాజ్యాంగ సవరణ ద్వారా నిర్ణయించబడింది. ఏ జనాభా లెక్కలను తీసుకొని 1971 ఏ సంవత్సరంలో నిర్ణయించినారు? 73లో. ఎన్నో సవరణ? 31వ సవరణ. 31వ సవరణ చేసి నిర్ణయించినారు ఇది సంఖ్య. నిర్ణయించిన తర్వాత యాక్చువల్గా దీన్ని మార్చాలి ఎవ్రీ 10 years. రాజ్యాంగంలోని 82వ అధికరణ ప్రకారం ఖచ్చితంగా మార్చాలి. మార్చకుండా ఇందిరాగాంధీ ఏం చేసింది? 1976లో 42వ రాజ్యాంగ సవరణ చేసి 25 సంవత్సరాల పాటు అంటే 76 నుంచి 2001 వరకు కూడా దీన్ని మార్చకుండా రాజ్యాంగ సవరణ చేసి ఆ సంఖ్యను అట్టనే ఉంచింది. 543 లోక్సభ స్థానాల నుంచి ఇట్టనే ఉంటుంది. +2 అంటే ఇట్టనే ఉంటుంది. ఇది ఎప్పుడు ఏ జనాభాను అనుసరించి? 71 జనాభా. ఎన్నో సంవత్సరంలో? 73లో. ఎన్నో సవరణ? 31వ సవరణ. నిర్ణయించిన తర్వాత 1976లో ఇందిరాగాంధీ 42వ సవరణ చేసి ఏం చేసిందని ఇది ఎప్పటి వరకు మార్చకుండా 2001 వరకు మార్చకుంటుంది. అలాగే 2001లో వాజ్పేయి ప్రభుత్వం ఏం చేసిందంటే 84వ రాజ్యాంగ సవరణ చేసి మళ్ళీ 25 సంవత్సరాలు పొడిగించింది. అంటే 2026 వరకు కూడా దీన్ని మార్చడానికి అవకాశం లేదు. అర్థమైందా? అర్థం కాలేదు సరే గట్టిగా చెప్పండి. అర్థమైతే అర్థమైందా కానీ ఏదో చెప్పని. ఇప్పుడు ప్రస్తుతం మన దేశంలో ఎమ్మెల్యేల సంఖ్య కానీ ఎంపీల సంఖ్య కానీ 1971 జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయించబడిన సంఖ్య. కాబట్టి ఎమ్మెల్యేలు ఎంపీల యొక్క ఓట్ల విలువను తీసుకునేటప్పుడు కూడా దానినే ఆధారం చేసుకొని తీసుకుంటాము. ఓకేనా? దీని దేంట్లో ఇంకా కొంచెం తర్వాత చెప్పిన తర్వాత అర్థం. ఫస్ట్ ఇదైతే గుర్తుంచుకోండి. ఎందుకు తీసుకుంటారు ఏమిటి అనేటటువంటి నేను కారణం చెప్పిన తీసుకున్నారా లేదనేది మీకు తర్వాత అర్థమైంది. దీని ప్రకారం చూస్తే అత్యధికంగా యూపీ ఎమ్మెల్యే ఓటు లేదు 280. ఓకేనా? అత్యధికంగా. ఇక తర్వాత మహారాష్ట్ర, గుజరాత్, తర్వాత జార్ఖండ్ ఇవన్నీ కూడా 174, 76, 175, 174 ఈ రేంజ్లో ఉంటాయి. 1-2 పాయింట్లు తేడా ఉంటాయి అంతే. మీరు అడగవచ్చు మరి వాస్తవానికి 73లో నిర్ణయించినారు. 73లో నిర్ణయిస్తే ఆ
ఆ తర్వాత ఏర్పడిన రాష్ట్రాలు ఉన్నాయి కదా, అంటే కదా వచ్చే డౌట్ అదే రావాలి. మీకు రాకపోయినా నేను కల్పిస్తాను కదా, డౌట్ నేనేం చెప్తా, అది ఆన్సర్ కూడా నేను ఇబ్బంది. తర్వాత రాష్ట్రాలు ఏర్పడింది, ఎందుకంటే అడగటం లేదు కదా, మీరు అడగకపోతే నేనే చెప్పాలి డౌట్. మీరు అలా చూస్తున్నారు, చెప్పని చూస్తున్నారు, కరెక్ట్ చెప్తున్నా చెప్పాలనుకుంటుందో లేకపోతే ఏదన్నా కొత్తగా రాష్ట్రాలు వచ్చినాయి. ఆ రాష్ట్రాల యొక్క ఎమ్మెల్యే ఓట్లను నిర్ణయించేటప్పుడు ఎట్లా అనే మీకు డౌట్. ఎట్లా లేదు లేకపోతే మీరేమో అంత ఇబ్బంది పడాల్సిన ఏం లేదు. ఏ రాష్ట్రంలోనైనా జనాభాను లెక్కించేటప్పుడు ఫస్ట్ గ్రామాన్ని, మండలాన్ని, జిల్లాని, తర్వాత రాష్ట్ర జనాభా, తర్వాత దేశ జనాభా వస్తుంది. నాకు తెలిసి ఇట్లనే లెక్కిస్తాను అనుకుంటున్నాను, అంతేనా? అయితే కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రాలు ఇప్పుడు వేరే పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఆ దేశాల నుంచి తీసుకొచ్చి ఏర్పడిన రాష్ట్రాలు ఇందులో నుంచి విభజించిన రాష్ట్రాలు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని ఎక్కడి నుంచి వేరు చేసినారు? మధ్యప్రదేశ్ నుంచి వేరు చేసి 11 జిల్లాలను ఏర్పాటు చేసి వేరు చేసి 11 జిల్లాలను వేరు చేసి ఏ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినారు? ఛత్తీస్గఢ్. ఇప్పుడు ఆ 11 జిల్లాల జనాభా ఉంటుంది కదా, 1971లో కూడా ఆ 11 జిల్లాల జనాభా ఉంది కదా, ఆ జనాభాని తీసుకొని ఆ రాష్ట్ర ఎమ్మెల్యే ఓటు మీద నిర్ణయిస్తారు. అర్థమైందా? కాబట్టి మీరు బాగా ఇబ్బంది పడాల్సింది ఏం లేదు, ఆ రకంగా నిర్ణయిస్తారు. ఓకేనా? ఒక రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల సంఖ్యను మాత్రమే పార్లమెంట్ అనేటటువంటిది నిర్ణయిస్తుంది. ఎమ్మెల్యేల సంఖ్య నిర్ణయించినప్పుడు కూడా నీకు ప్రజాప్రాతినిధ్య చట్టంలోనే దీని గురించి పేర్కొనబడింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఒక రాష్ట్ర ఎమ్మెల్యేల సంఖ్య 60కి తగ్గకుండా 500కు మించకుండా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రజాప్రాతినిధ్య చట్టంలో నిర్ణయించినారు. కాబట్టి ఆ జనాభా, ఆ నిష్పత్తి వాటిని ఆధారం చేసుకొని నిర్ణయించడం జరుగుతుంది. ఒకవేళ ఏవైనా కొత్త రాష్ట్రాలు కొత్తగా ఈ చట్టం ఎప్పుడో 1950లో ఏర్పాటు చేసిన చట్టం కాబట్టి దాంట్లో మార్పులు చేర్పులు చేసి ప్రజాప్రాతినిధ్య చట్టం అంటున్నాం. చట్టం అంటే ఎవరు చేస్తారు? పార్లమెంట్. దాంట్లో మార్పులు చేర్పులు చేసే అధికారం కూడా ఎవరికి ఉంటుంది? పార్లమెంట్. కాబట్టి దాంట్లో మార్పులు చేర్పులు చేసినా దాన్ని సవరించినా కూడా పార్లమెంటే సవరిస్తుంది. కాబట్టి ఆ జనాభాను ఆధారం చేసుకొని నిర్ణయించబడినటువంటి ఎమ్మెల్యేల సంఖ్యను అనుసరించి ఆయా రాష్ట్రాల యొక్క ఎమ్మెల్యే ఓట్ల విలువను నిర్ణయించడం జరుగుతుంది. ఇలా నిర్ణయించినప్పుడు సిక్కిం రాష్ట్రానికి అతి తక్కువగా కేవలం 7 అతి తక్కువగా, తర్వాత అరుణాచల్ ప్రదేశ్ 8, నాగాల్యాండ్ 9. ఆంధ్రప్రదేశ్ యొక్క ఎమ్మెల్యే ఓటు విలువ 148. ఓకేనా? ఇప్పుడు మీరు చెప్పండి, నేను చెప్పినటువంటి 971 జనాభా లెక్కలు అన్ని ఎందుకన్నానో మీకు అర్థం కావాలి. ఒకవేళ ఇప్పటికిప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా 2011 కదా సేకరించింది, 2012లో రాష్ట్రపతి ఎన్నికలనే కదా, 2011లో ఈ జనాభా లెక్కల సేకరణ చేస్తే 8.5 కోట్ల మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. 294 ఎమ్మెల్యేలు అట్లనే ఉన్నారు. మరి వాస్తవంగా ఎమ్మెల్యే ఓటు విలువ ఎంత వస్తుంది? 8.5 కోట్లకు 294 ఇంటూ 1000 చేస్తే ఎంత వస్తుంది? అందాజ ఎంత వస్తుందని మీరు చేసిన చూడాలి. ఎప్పుడు వస్తుందా తక్కువ వస్తుందా చెప్పండి. చాలా ఎక్కువ వస్తుంది, చాలా ఎక్కువ వస్తుంది. కానీ ఏంటంటే అయితే నేను చెప్పేది మోర్ దాన్ 200 వస్తుంది అనుకున్నాం. మరి ఎందుకు 200 రాష్ట్రాలు 148 తీసుకుంటున్నాం అంటే అదే కారణం. ఏ జనాభా లెక్కలు తీసుకున్నాం? ఎక్కడైనా అంతే. మీరు ఉత్తరప్రదేశ్ తీసుకున్నా కూడా ఒకవేళ 20 కోట్ల జనాభా, ప్రపంచంలో 186 దేశాల కంటే ఉత్తరప్రదేశ్ పెద్దది. 186 దేశాల కంటే ఉత్తరప్రదేశ్ పెద్దది అంటున్నాను.